సో గవర్నర్లకు కానీ రాష్ట్రపతికి కానీ గడువు విధించబోం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అలాగని కర్ర విరగలేదు, పాము కూడా చావలా. అలాగని నాంచుకుంటూ మీ దగ్గర కూర్చున్నా కూడా మేము జోక్యం చేసుకోకుండా ఉండలేం. రెండు మాటలు సుప్రీంకోర్టువే. ఎలా చూస్తున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు అలాగే ఇవ్వాలి తీర్పు. క్లియర్ కట్, బ్లాక్ అండ్ వైట్, నల్లా తెలుపా ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ అది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సమయమే ఎలాంటి తేల్చేయాలి సమయం. ఎందుకంటే ఒక్కో టైంలో ప్రభుత్వాలేంటి కోర్టులేంటి ఓ రకంగా చేస్తారు. కాబట్టి ఇది చాలా మంచి తీర్పు అని నేను భావిస్తున్నా. ఓ 2 నెలల క్రితం వాళ్ళు చేసిన మా స్టేట్మెంట్స్ సుప్రీంకోర్టు, అలాగే ఈ ప్రభుత్వాలు కూడా ఏ అయితే ఘర్షణ పడుతున్నాయో గవర్నర్స్ కూడా చేసేది ఇవన్నీ చూస్తే కొంచెం చాలా సీరియస్, ఏదో పెద్ద నిర్ణయం ఇస్తారు. ఆ నిర్ణయం ఇవ్వగానే మళ్ళీ గవర్నమెంట్ పార్లమెంట్కి వెళ్ళటం తప్పి మళ్ళీ కొత్త చట్టం తేవటం ఆగదు. సో ఇది మంచిది కాదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏదో కోర్టు బ్లాక్ అండ్ వైట్, నలుపా తెలుపా ఇచ్చేయాలి, రాజ్యాంగంలో అన్ని పవర్స్ ఉన్నాయి, మన ఇష్టం వచ్చినట్టుగా మార్చేసుకోవచ్చు, రాజ్యాంగం ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళకి, ఇవన్నీ ఉన్నాయి. ఇది మంచిది కాదు. ఇంత పెద్ద దేశం కొంచెం స్టేబిలిటీతో వెళ్ళాలంటే వేగ్గా ఉండాలి. వేగ్గా కొద్దిగా అలాగా వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి. ఇప్పుడు గవర్నర్లకు కూడా